తనూజ గారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఈ తమ్నేల్ ఎందుకు పెట్టానంటే, నేను చెప్పిన మాటలకి ఈ 3 నెలల నుంచి 4 నెలల నుంచి నన్ను చూస్తున్న వాళ్ళు కూడా నేను చెప్పిన మాటలకి నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం, నన్ను ప్లేట్ తిప్పేశాను అనడం, నా మీద నన్ను ప్లేట్ తిప్పేశానని చెప్పేసి అని నేనేదో మాట మార్చేసాను అన్నట్టు మాట్లాడుతుంటే చాలా నిజంగా నాకు బాధగా అనిపించట్లేదు. ఎందుకంటే మీ బాధ నాకు అర్థమైంది. అదేవిధంగా మీకు ఈగో ఉందని కూడా విషయం నాకు అర్థమైంది. కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్కే కొంతమందికి ఈగో ఉంది. ఆ ఈగో ఒప్పుకోవట్లా మీకు. కానీ నేను ఇంతవరకు చాలా ఈగోకు పోయాను. వాళ్ళు ఆపమంటే మనం ఎందుకు ఆపాలి అని చెప్పేసి. కానీ తనూజ గారి బాధ చూసిన తర్వాత ఇప్పటిదాకా నేనేమనుకున్నాను, తనూజ గారికి ఏ ఇబ్బంది లేదు, కళ్యాణ్ గారికి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు ఏ ఇబ్బంది పడట్లేదు, కాబట్టి వీళ్ళు ఆపమన్నంత మాత్రం మనం ఎందుకు ఆపాలని చెప్పేసి నేను ఈగోకు పోయాను. నేను ఈగోకు పోయి మాట్లాడుతూ వచ్చాను. కానీ ఒక్కసారి తనూజ గారు ఎంత బాధపడుతున్నారో మనం చేసే ఎడిటింగ్స్ వల్ల కాదండి. మనం చేసే ఎడిటింగ్స్ వల్ల కాదు. కేవలం అవతల వాళ్ళు చేసే ఎడిటింగ్స్, మన ఎడిటింగ్స్ చూసి ఈగోకి తీసుకొని అవతల వాళ్ళు చేసే ఎడిటింగ్స్ వల్ల తను ఎంత నరకం అనుభవిస్తుందో తెలిసిన తర్వాత నాకు నిజంగా బాధేసింది. మనం చెప్పే మాటల వల్ల, మనం చేసే ఎడిటింగ్స్ వల్ల అవతల వాళ్ళు ఈగోకి తీసుకుని ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఎవరితో మాట్లాడితే వాళ్ళతో తీసుకెళ్లి ఎడిటింగ్లు చేసేస్తూ ఉంటాను. ఎంత వరకు ఒక అమ్మాయి సహనంగా ఉండగలదు? ఆ అమ్మాయి పడుతున్న నరకం మనకి తెలియదండి. నీకు కానీ నాకు కానీ తెలియదు. ఆ అమ్మాయికి తెలుసు, తనూజ గారికి అయితే మాత్రమే తెలుసు. ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు ఆ నరకం ఎలాంటిదో. వాళ్ళ నాన్నగారి కోసం వెళ్ళిన సందర్భంలో కూడా, వాళ్ళ నాన్నగారి కోసం వెళ్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వెళ్తే పిఎస్ గారితో వెళ్ళిందని చెప్పేసి నెగిటివ్ చేశారే. ఒక అమ్మాయికి అంతకంటే నరకం ఏమైనా ఉందా? అంతకంటే దారుణం ఏమైనా ఉందా ఒక అమ్మాయి విషయంలో మీరు మాట్లాడేదానికి? 42 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న ఒక పర్సన్తో లింక్ అంటగట్టడమే మహాదరిద్రం. అలాంటిది ఏకగా పిఎస్తో ట్రిప్కి వెళ్ళిందని చెప్పేసి అడ్డమైన కూతులన్నీ కూర్చున్నాడు. కొంతమంది బేకార్ నా కొడుకులు, కొంతమంది బొగడాగాళ్ళు. మరి అది ఎంత నరకం ఒక అమ్మాయికి. వాళ్ళ నాన్న బాధ ఒకవైపు, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఈ పిఎస్ అనే వ్యక్తితో వెళ్ళిందనే ఇవన్నీ ఒకవైపు. ఎలా హ్యాండిల్ చేస్తుంది అనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. మరి అది అంతవరకు వచ్చిందంటే కారణం ఏంటి? ఆ దరిద్రులు తీసుకుని ఈగోకి తీసుకుని చేస్తున్నారు. వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు కదా అని ఒక్క చిన్న బాధ. నేను అబ్బాయినే కాకపోతే ఆ అమ్మాయి బాధ నాకు అర్థమైంది. నిజంగా ఆ అమ్మాయి బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది నాకైతే. మరి అంత నరకం అనుభవిస్తుంది కదా, కేవలం మన ఈగోల వల్ల తను నరకం అనుభవిస్తుంది, నలిగిపోతుంది. సో కాబట్టి నేను అది కూడా శాశ్వతంగా ఆపేమని చెప్పట్లా. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు, ఆ మొమెంటం స్టార్ట్ అయ్యే వరకు కొంచెం తగ్గితే మంచిది అనుకున్నాను నేను. మిమ్మల్ని ఆపమని నేను చెప్పానా? నేను చెప్పలేదే. మిమ్మల్ని ఆపమని నేను చెప్పలేదే. మీరు ఆపితే ఆపండి, లేకపోతే లేదు. కాకపోతే నేను కొంచెం తగ్గిస్తాను. వాళ్ళిద్దరి మీద వీడియోలు చేయడం మాత్రం ఆపనండి. నేను అదే చెప్తున్నాను. కాకపోతే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడడం, అంటే వాళ్ళిద్దరి బాండ్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం అయితే కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను అంతే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నా పర్వాలేదు, నేనేం అనుకోను. మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా, కానీ తనూజని అర్థం చేసుకోండి, ఓకేనా? తనూజ బాధను అర్థం చేసుకోండి. ఒక అబ్బాయిగా ఒక అమ్మాయి బాధను చూశాను నేను, నాకు అర్థమైంది. ఒక అమ్మాయికి బాధ అర్థమవుతుందేమో, కానీ ఒక అబ్బాయిగా నాకు కూడా అర్థమైంది. కానీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు చెప్పండి? ప్లేట్ తిప్పేసాను అంటారా ఏంటి? మాట మార్చేసాను అంటారా ఏంటి? ఇప్పటికీ అదే చెప్తున్నాను కదా నేను. మనం ఏమనుకున్నామో అది కరెక్ట్గా 100% నిజమని ఇప్పటికీ చెప్తున్నాను కదా, తగ్గట్లేదు కదా. ఇక పైన అలా మాట్లాడడం కొంచెం తగ్గిస్తే వాళ్ళు ఆ ఈగో తీసుకునే దరిద్రుల వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తగ్గుతారు అనుకున్నాను నేను, అంతే. ఆ ఒక మంచి ఉద్దేశంతో ఆ మాట చేశాను తప్ప, ఆ మాటను మాట్లాడాను తప్ప ఇంకా వేరే ఏం కాదు. అర్థం చేసుకోండి దయచేసి. ఒక అమ్మాయి బాధను అర్థం చేసుకోండి మీరు. ఊరికి ఈగోలు తీసుకోవడం కాదు. ఈగోని అనేది ఎప్పుడు తీసుకోవాలి? అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇష్టం ఉంది, వాళ్ళ ఇష్టం ఉంది, సరే, వాళ్ళిద్దరు ఇబ్బంది పడట్లేదు అన్నప్పుడు మనం ఈగోకి తీసుకోవడం తప్పలేదు. అందుకే నేను కూడా ఈగోకి తీసుకున్నాను ఇంతకుముందు, ఇద్దరికి ఇబ్బంది లేదు కదా అని చెప్పి. కానీ ఇప్పుడు ఒక ఇబ్బంది పడుతుంది, ఒక అమ్మాయి నరకం చూస్తుంది. దేనివల్ల? అవతల వాళ్ళు ఈగోకి తీసుకోవడం వల్ల, మన ఈగోలకు చూసి అవతల వాళ్ళు ఈగోకి తీసుకొని చేసే దానివల్ల ఆ అమ్మాయి నరకం అనుభవిస్తుంది. కళ్యాణ్తో చేసే ఎడిట్లు ఎక్కడా ప్రాబ్లం అనిపించట్లేదు. ఆ అమ్మాయికి ఎక్కడా ప్రాబ్లమ్స్ లేవు కళ్యాణ్తో చేసే ఎడిట్ల వల్ల. ఇది అయితే ఖచ్చితం 100% చెప్తున్నాను. కానీ
అవతల వాళ్ళ చేసే దాని దారుణాలకి ఆ అమ్మాయి ఎంత ఎఫెక్ట్ కావాలో అంత ఎఫెక్ట్ అవుతుంది. మనం కొంతకాలం ఆపి చూస్తే వాళ్ళు ఆపుతారేమో చూద్దాం కదా. వాళ్ళు ఆపలేదు అనుకోండి, అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ. నేను ఒక వారం సరే మీకోసం మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒక 2 వారాలు, 1 వారమో 2 వారాలు టైం వాళ్ళకంతే. వాళ్ళు ఆపకపోతే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నేను వాళ్ళ మీద టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాను. వాళ్ళ బాండ్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక 2 వారాలు టైం ఇద్దాం. నెక్స్ట్ సీజన్ వరకు అంటే మీకు ఇష్టం లేదు కదా, ఒక 2 వారాలు టైం ఇద్దాం. పోయేదేముంది చెప్పండి? ఒక 2 వారాలు టైం ఇద్దాం. ఆపుతారేమో చూద్దాం. ఆపకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను. ఓకేనా? మీకోసం ఈ డిసిషన్ తీసుకుంటున్నాను. ఓకేనా? మీకు నెక్స్ట్ సీజన్ వరకు అన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఒక 2 వారాలు నేను ఆపుతాను. మిమ్మల్ని ఆపమని అయితే నేను చెప్పను. ఒక 2 వీక్స్ టైం ఇస్తాను వాళ్ళకి. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? మీకోసం తగ్గుతున్నాను కదా ఒక మెట్టు, నా కోసం మీరు ఒక మెట్టు తగ్గుతారా? ఒక 2 వారాలు ఆపి చూద్దాం. ఏమంటారు? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా?